ఇప్పుడే ప్రోమో రిలీజ్ అయింది. మొత్తానికి ఒక 10 సిరంజిల్ని తీసుకొచ్చి అందులో ఏదో లిక్విడ్ ఏదో నల్లగా చచ్చింది పాడు. సో ఇదేంటి అంటే ఇంట్లో మనకి ఎవరు పాయిజనో వాళ్ళకి ఇవ్వాలంట. ఫస్ట్ సుమన్ శెట్టి గారు వచ్చారు. సార్ గౌరవ్ స్ట్రాంగ్ ప్లేయరు, ఆయన ఆడటం మొదలు పెడితే మేము కనపడమేమో నన్ను. ఏమయ్యా దేంట్లో ఆయన స్ట్రాంగ్ ప్లేయరు? ఫిజికల్గానా? సరే నీకంటే హైట్ ఉన్నాడు దాన్ని ఒప్పుకుంది. మెంటల్గా అంటావా? అసలు ఆయనకి తెలిగే వచ్చి సావట్లా. పైగా మనం ఏం చెప్పినా అర్థమై సావదు. ఆ విషయం బిగ్ బాస్కి కూడా డౌట్ ఉండి ఒక పవర్ ఇచ్చి పంపించాడు. నువ్వు అర్జునుడివి, నేను కృష్ణుడిని అని చెప్పి ఏదైనా డౌట్ ఉంటే నన్ను అడగమని. మరీ సుమన్ శెట్టి అన్న నువ్వు కొద్దిగా ర్యాగింగ్ చేస్తున్నావు అనిపించింది. నెక్స్ట్ దివ్య భరణి గారికి ఇచ్చింది. ఇది హైలైట్ జోక్. అసలు దివ్య చెప్పటం ఏంటంటే, సార్ ఈ హౌస్లో నేను బ్రెయిన్ పెట్టి కాకుండా మనసు పెట్టి ఆలోచించేది ఒక భరణి గారి విషయంలోనే. ఆయన విషయంలో ఎక్కడో నేను ఎమోషనల్ అయిపోతున్నాను, నా గేమ్కి ఆయన అడ్డుపడిపోతాడేమోనని అందుకు ఇచ్చాను సార్ అంది. బ్రహ్మాండంగా ఉంది. మరి ఇంత తెలిసిందానివి మొన్న ఎందుకు గెలిపించి ఇంట్లో పెట్టుకున్నావు? ఏ ఊరక్కమ్మంది? ఓ విజయవాడ కదా, ఇక వద్దులే, ఎందుకంటే నాది విజయవాడేగా. ఒక కవి హృదయం ఇంకో కవికి తెలీదా? శబాష్, నాకు అర్థమైపోయింది. ఇంకేం మాట్లాడుకోవద్దు మన ఇద్దరం, మళ్ళీ మనకి బయటపడతాయి. సరే ఈ విషయం భరణి గారు ఇప్పుడు ఈ అమ్మాయి తిట్టిందా పొగిడిందా అని తెలుసుకోవటానికి 3 వారాల టైం పట్టింది. ఈ 3 వారాల్లో ఈయన బయట ఉంటాడులే. ఈ విషయం ఇంతటితో వదులుతాడా? మళ్ళీ రాము దగ్గరికి వెళ్తాడు. రాము నన్ను తిట్టిందంటావా పొగిడిందంటావా? అన్నా తిట్టిందా పొగిడిందా అన్న? మొత్తానికి అయితే ఏదో అందన్నా, నాకైతే తెలియదన్న. ఇక సుమన్ శెట్టి దగ్గరికి వెళ్తాడు. మళ్ళీ ఏమై ఉంటుందంటావు సుమన్ అన్న? అన్నా తిట్టిందన్నా. నిజంగా తిట్టిందంటావా? తిట్టిందన్నా. ఇది తెలుసుకునేపాటికి ఈయనకి చాలా టైం పట్టింది. ఇక తనూజ ఇమానుయల్కి ఇచ్చింది. సార్ కెప్టెన్సీ కంటెండర్లో ప్రతిసారి హార్ట్ఫుల్గా ఈ హౌస్లో నేను ఒక్కదాన్నే విషెస్ చెప్తాను సార్. మా తనూజ నువ్వు హార్ట్ఫుల్గా చెప్తున్నావో లేదో నువ్వే చెక్ చేసుకో. నిజంగా ఇమానుయల్ విషయంలో మాత్రం అంత హార్ట్ఫుల్గా సపోర్ట్ చేసి ప్రతి దాంట్లో ముందుండాలని కోరుకునేది మాత్రం ఒక్క సంజనా గారే. ఇది ఎవరైనా ఒప్పుకొని తీరాల్సిందే. ఎప్పుడు చూసినా మొహం ఏదో చిరాగ్గా పెట్టుకొని కంగ్రాచులేషన్స్ అని చెప్తావే తప్పితే హోల్ హార్టెడ్గా చెప్పినట్టు నేనైతే ఎక్కడ చూడలా. బట్ దీనికి ఇమానుయల్ కూడా 1% కూడా తగ్గల. సార్ నేను సపోర్ట్ చేసే ప్రతిసారి నాకు సపోర్ట్ లేదు, నాకు సపోర్ట్ చేయట్లేదు అని చెప్పి నా మొహం మీదే చెప్పినప్పుడు నాకు చాలా బాధేసింది సార్. సో నేను ఇంకెందుకు సపోర్ట్ చేయాలి? నన్ను ఎవరైతే సపోర్ట్ అడుగుతున్నారో వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాను. తప్పేమి లేదు కదా సార్. ఎస్, అక్షరాల తప్పేమి లేదు. ఎందుకంటే పొద్దుగులు తనూజ ఈ ఇంట్లో నాకెవరు సపోర్ట్ లేరు, మా నానే. కాదమ్మా తనూజ, ప్రతిసారి నాన్న జపమే కాదు, అప్పుడప్పుడు ఇంట్లో వాళ్ళని కూడా కాస్త పలకరిస్తూ ఉండు. సరే చేశాడో చేయలేదో, చేశాడని ఒక మాటను ఓ థ్యాంక్స్ చెప్పు, ఏం పోయింది అంత హోల్ హార్టెడ్గా చెప్తున్నప్పుడు. ఇక ఫైనల్గా మాధురిని గౌరవ్ని కారు ఎక్కిచ్చారు. కారు నుంచి వెనక్కి పంపి సేవ్ అయినోడు మళ్ళీ ఇంట్లోకి వస్తారంట. సో తనూజ దగ్గర ఒక గోల్డెన్ బజర్ ఉంది. తనూజ నువ్వు ఇది ఇప్పుడు వాడతావా, తర్వాత వీక్ వాడతావా, తర్వాత వాడతావా, నీ ఇష్టం, ఏ విషయం నాకు తొందరగా చెప్పు అన్నాడు. ఇంకా ఆపేశారు. బట్ వాడిందా లేదన్నది మనకి ఇంకా క్లారిటీ లేదు. ఎపిసోడ్ చూసిన తర్వాత మాట్లాడుకుందాం. కుదిరితే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక్క లైక్ ప్లీజ్.